सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। बीजेपी के कौमी नायब सदर DK अरुणा ने आज हैदराबाद के रियासती बीजेपी दफ्तर में एक प्रेस कॉन्फ्रेंस की। इस प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए DK अरुणा ने BRS और कांग्रेस में साजबाज का इल्ज़ाम आयद किया। DK अरुणा ने कहा कि साबिक़ BRS हुकूमत कालेश्वरम प्रोजेक्ट के नाम पर करोड़ों रुपयों की बदनवानी की है, जबकि मौजूदा कांग्रेस हुकूमत इस बदनवानी की तहक़ीक़ात के लिए जुडिशल इंक्वायरी कहकर सिर्फ वक्त ज़ाय करने और KCR को बचाने की कोशिश कर रही है। उन्होंने कहा कि इस मामले की अदालती तहक़ीक़ात नहीं बल्कि CBI जांच की जानी चाहिए। DK अरुणा ने कहा कि प्रणहिता प्रोजेक्ट के नाम और डिज़ाइन तब्दील करके सरकारी खजाने के करोड़ों रुपए हड़प लेने का KCR पर इल्ज़ाम आयद किया और मौजूदा वज़ीर आला रेवंत रेड्डी पर KCR को बचाने का इल्ज़ाम लगाया। మాటలకి కట్టుబడి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని కాపాడేటటువంటి ఆలోచన మీకు ఏదైనా ఉందని కాకుండా ఉండడానికి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంబడే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో CBIని రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా ఇచ్చిన జీవోని వెంబడే రద్దు చేయండి। CBI ఇక్కడ ఇలాంటి అవినీతి జరిగినా వాటిని ఎంక్వైరీ చేసేటటువంటి విధంగా జీవోలో మార్పు తీసుకురండి। నూతన జీవోని ఇచ్చి మరి దానికి CBI ఎంక్వైరీకి చొరవ తీసుకునే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా। జ్యుడిషియల్ ఎంక్వైరీ కాలయాపన తప్ప మరొకటి అనే విషయం అందరికీ తెలుసు మనకి। సో ఈ యొక్క కాళేశ్వరం పైన మేడిగడ్డ పైన ఎంబడ జరిగినటువంటి అవినీతిని బయటికి ఆ నిర్మాణ లోపాల ఎంబడే తీసుకొచ్చి దాన్ని ఆ లక్షల కోట్ల ప్రాజెక్టుని కాపాడాలన్నా తెలంగాణ యొక్క ధనాన్ని దోచుకున్నటువంటి వారిని శిక్షించాలన్నా వెంబడే CBI ఎంక్వైరీ చేయించాలి। మా రాష్ట్ర అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం, వెంబడే CBI ఎంక్వైరీకి తీసుకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా। ఛత్తీస్గఢ్లో కూడా చేశారు కదా రిమూవ్। వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రమ్మనాల్సిందే, చిత్తశుద్ధి లేకుంటే వారు కూడా KCRని వాళ్ళని చేసిన వాళ్ళని కాపాడాలనుకుంటే తేట తెల్లని చేయాలి, వారికి వాళ్ళని ఉద్దేశం ఉంటే చెప్పాలి। అది రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం మేడిగడ్డలో జరిగినటువంటి అవినీతిని ఆ నిర్మాణ లోపాలను చేయడం ఇష్టం లేకపోతే వారి మీద చర్యలు తీసుకోవడం ఇష్టం కాపాడేటటువంటి ఆలోచన ఉంటే అది బట్టబయలు చేయాలనే కోరుతున్నాం। జ్యుడిషియల్ ఎంక్వైరీ వల్ల కాలయాపన జరుగుతుంది, దానివల్ల ఉపయోగం లేదు అంటున్నాం। ఇమ్మీడియట్గా యాక్షన్ జరగాలని అడుగుతున్నాం। ఇమ్మీడియట్గా యాక్షన్ జరగాలని దాని మీదనే ఈరోజు వారు కూడా గతంలో కోరింది అదే। ఇప్పుడు కుర్చీ ఎక్కంగానే మాట మారవద్దు, గతంలో వాళ్ళు కూడా దాని మీద అనేక ఆరోపణలు చేసినారు। మరి వారికి అవకాశం వచ్చింది, దాన్ని నిరూపించేటటువంటి అవకాశం ఉంది, స్పందించాలని చెప్పి కోరుతున్నాం। తప్పగా మీడియాలో వారు మాట్లాడినట్టుగా వచ్చింది కదా, అందుకనే మేము కూడా జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయడం వల్ల కాలయాపన ఆలస్యం అవుతుంది, ఇది వెంటనే నిర్ణయం తీసుకోవాలి। ఇది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పోసి కట్టినటువంటి ప్రాజెక్టు, అప్పులు తీసుకొచ్చి కట్టినటువంటి ప్రాజెక్టు, తెలంగాణ ప్రజలకు నెత్తిన అప్పుల భారాన్ని మోపినటువంటి ప్రాజెక్టు। దాంట్లో ఎలా ఈరోజు మన జరిగినటువంటి కాళేశ్వరం కానీ మేడిగడ్డ జరిగినటువంటి నిర్మాణ లోపాల వల్ల ఏ విధంగా ఈరోజు ప్రాజెక్టు కొంగిపోవడమే కానీ గతంలో పంప్ హౌస్లు మునిగిపోవడమే కానీ ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలోనే
పెద్ద ఎత్తున కేసీఆర్ గారే తానే ఇంజనీర్ అని చెప్పి నేను డిజైన్ చేసిన అని చెప్పారు. మరి ఇంజనీర్ కాని వాళ్ళు ఇంజనీర్ అని చెప్పి డిజైన్లు చేసి ప్రాజెక్టును ముంచితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకుండాలా? అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గారు అధికారంలో ఉన్నారు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయండి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి అని చెప్తా ఉన్నాం.